సర్వనాశనం చేసేస్తున్నాడు రాష్ట్రాన్ని. అతనికి అధికారాన్ని ఒక గిలక్కాయ ఇచ్చినట్టు ఇచ్చారు. ఆ గిలక్కాయతో ఆడుకుంటున్నాడు. మానిటర్ పెట్టుకుని టీవీలు పెట్టుకుని అమ్మడరామ మీద నువ్వేళ్ళు అక్కడి నుంచి ఫోన్ చేస్తాడు. ఎస్పీలు వస్తేనేమో రావద్దని చెప్తాడు. ఈ రకంగా ఒక దుర్మార్గమైనటువంటి ప్రవర్తన చేస్తున్నాడు. రెడ్ బుక్ లో జగన్ ఉన్నాడో లేదో తర్వాత తెలిసిందంట. ఇప్పుడు తెలీదా నీకు? మొరలేదా నీకు? ఇట్లాంటి భయపడతావా? చెప్పాంగా, జగన్ కాదు నేను కాదు, నా ఇంట్లో కుక్క ఉంది. ఆ కుక్క కూడా భయపడదు మిస్టర్ లోకేష్. నీ రెడ్ బుక్ కానీ కూడా మరొకసారి రీటరేటింగ్ చేస్తున్నానని కూడా ఈ సందర్భంగా చెబుతున్నా. 100 సార్లు జైల్లో పెట్టుకో, 1000 కేసులు పెట్టుకో, ఈ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదు. మరోసారి చెప్తాను, రాష్ట్ర వ్యాపితంగా ఇదే నినాదం. రెడ్ బుక్ మా కుక్క కూడా లెక్క చేయదు అనేది నిరూపిస్తాం. ఇప్పుడు మీదే కాదయ్యా రాజ్యం, మేము చేశామయ్యా రాజ్యం, మళ్ళా మాకు వస్తుందయ్యా రాజ్యం. అప్పుడు ఏమవుతారయ్యా మీరు చేసిన పాపాలకి? ఒక్కసారి కాస్త రాత్రిపూట నిద్రపోయేటప్పుడు బుర్రబెట్టి గుండె మీద చేసుకుని ఆలోచించుకోండి. బాబు కొడుకులు ఇద్దరు, మీరు చేస్తున్నటువంటి ఈ అఘాయిత్యాలకి, మీరు చేస్తున్నటువంటి ఈ ఘోరాలకి, మీరు చేస్తున్నటువంటి ఈ పాపాలకి తప్పనిసరిగా మూల్యం చెల్లించక తప్పదు. చరిత్రలో గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాను. సార్, నిన్న జనసేన ఆఫీసులో మతిస్థితులు లేని వ్యక్తి ఎవరో 2 వెహికల్స్ ఉంటే ఎస్పీ ఐజీ పరుగులు తీసుకుంటూ మనం విచారణ చేశారు. మీ ఇంటి పక్కనే ఎస్పీ ఆఫీసు, డిఐజీది 7 గంటలు. ఏదో నిన్న కూడా నేను చూశాను. ఏదో జనసేన ఆఫీసులో ఎవరిదైనా కార్లు పాల్గొట్టడం తప్పే కదా. వాడికి మతి స్థిమితం ఉందా లేదా, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. పవన్ కళ్యాణ్ గారు లాంటి పెద్ద నాయకుడు, జనసేన నాయకుడు, ఉప ముఖ్యమంత్రి గారి కారు పగలగొట్టడం అనేది 100కి 100 రూపాయలు తప్పు. నా కార్లు పగలగొట్టడం మాత్రం రైట్.